పెన్సిల్ బర్డ్స్ స్టోరీ టైం. అది భూతలపురం అనే ఊరు. ఆ ఊరు చివర్లో ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. అది ఖాళీగా ఉండడంతో 2 దయ్యాలు ఆ ఇంట్లో మకాం వేశాయి. ఈ ఇద్దరు అక్క తమ్ముళ్ళు. అక్కేమో తిండిబోతుది, తమ్ముడేమో తింగరోడు. ఆ దయ్యాలు చాలా రోజులుగా అదే ఇంట్లోనే హాయిగా నివసిస్తూ ఉన్నాయి. కొన్ని రోజులకు ఆ ఇంటిని శ్రీనివాస్ అనే అతను కొనుక్కుంటాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఆ రోజు రాత్రే ఆ ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఒరే తమ్ముడు, ఆకలిగా ఉందిరా. ఒసై తిండిపోతుందానా, ఇప్పుడే కదే 10 కేజీల లడ్డూలు, 10 లీటర్ల పాయసం, 10 ప్యాకెట్ల బిర్యానీ మెక్కావు. దిష్టి పెట్టకురా, నీకు కూడా కొంచెం ఇచ్చాను కదా. సర్లే, నీ తిండిగోల ఆపితే అక్కడ ఇంట్లోకి ఎవరో వచ్చినట్లున్నారు. పద వెళ్ళి చూద్దాం. ఈ దయ్యాలు మనుషులకెవ్వరికీ కనిపించవు. అబ్బా, ఎంత పెద్ద ఇల్లో! ఈ ఇల్లు చాలా బాగుందండి. అవునా, ఈ ఇల్లు మాకు కూడా చాలా నచ్చింది. ఒరే, ఎవర్రా వీళ్ళు మన ఇంటికి వచ్చారు? మన ఇల్లు కాదక్క, ఈ రోజు నుంచి ఇది వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఈ ఇంటిని కొనుక్కున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళు ఇక్కడే ఉండబోతున్నారు. అవునా? నేను ఒప్పుకోను. ఇది మన ఇల్లు. నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఇక్కడ ఉండనివ్వను. వీళ్ళని ఎలాగైనా నేను బయటికి తరిమేస్తాను. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంట్రా అది? వీళ్ళను మనం భయపెట్టాలి. అలా చేస్తే వీళ్ళే ఈ ఇంట్లో దయ్యం ఉందని భయపడి పారిపోతారు. సరే సౌందర్య, నాకు ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి వంట చెయ్యి, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. అలాగేనండి. ఏంటి, నువ్వు వెళ్ళి వంట చేస్తావా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తావా? ఇప్పుడు చూడండి మేమేం చేస్తామో. రా రా, స్నానం చేద్దు గాని రా. ఎర్రగా నిగనిగలాడుతున్న రక్తంతో స్నానం చెయ్యి. శ్రీనివాస్ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. అక్కడ నీళ్ళంతా ఎరుపు రంగులో రక్తంలాగా వస్తూ ఉంటాయి. అది చూసి శ్రీనివాస్ చాలా భయపడిపోతాడు. ఆ! సౌందర్య, 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 సౌందర్య! సౌందర్య, సౌందర్య, సౌందర్య! ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? సౌందర్య, ఇందాక నేను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాను కదా, అక్కడ నీళ్ళంతా ఎరుపు రంగులో ఉన్నాయి సౌందర్య. వాటిని చూడగానే నాకు చాలా భయమేసింది. అయ్యో, దానిగా అరుస్తున్నారు. ఈ ఇల్లు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కదండి. ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా మురికిగా అయిపోయి ఉంటాయి. అందుకే ఆ రంగులో వస్తుండుంటాయి. సరే, వంట రెడీ అయింది, పదండి భోజనం చేద్దాం అని చెప్పి సౌందర్య వెళ్ళిపోతుంది. అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. సౌందర్య చాలా రకాల వంటలు వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉంటుంది. గుత్తి వంకాయ కూర, బెండకాయ వేపుడు, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, ఇంకా ఎన్నో వంటకాలు. హాయిగా భోజనం చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగే తమాషా చూడండి. అప్పుడు అక్కడున్న రకరకాల వంటలంతా పురుగులు బొద్దింకల్లాగా మారిపోతాయి.
వాటిని చూసి అందరూ చాలా భయపడిపోతారు. అమ్మా, బొద్దింకలు, బొద్దింకలు, పురుగులు. అలా అరుచుకుంటూ భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఏంటండి ఇది? ఈ ఇంట్లో అన్నీ వింత వింతగా జరుగుతున్నాయి. ఇందాకేమో నీళ్ళంతా ఎరుపు రంగులో ఉన్నాయన్నారు. ఇప్పుడు చూస్తే చేసిన వంటంతా పురుగులు బొద్దింకల్లా మారిపోయింది. అవును సౌందర్య, ఈ ఇంట్లో అన్నీ వింతగా జరుగుతున్నాయి. సరే, నేను రేపు వెళ్ళి ఈ ఇంటిని మనకు అమ్మిన పాత ఓనర్తో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి మనం తెచ్చిన వస్తువులన్నీ ఇంట్లో సర్దు. అలాగేనండి, నేను ఇప్పుడే వెళ్ళి మనం తెచ్చిన వస్తువులన్నీ ఇంట్లో సర్దుతాను. సౌందర్య ఒక ఫోటోని తీసుకొని వచ్చి ఒక గోడ మీద హ్యాంగ్ చేస్తుంది. అది హ్యాంగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ, నాకు చాలా కోపం వస్తోంది. మా ఇంట్లో మీ ఫోటోలా? నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ ఇంకా సౌందర్య అక్కడికి వస్తారు. ఆ ఫోటోలో 2 దయ్యాలు ఉండడం చూసి చాలా భయపడిపోతారు. ఏంటండి ఇది? నాకు చాలా భయంగా ఉంది. నాకెందుకో ఈ ఇంట్లో ఏవో దయ్యాలున్నాయనిపిస్తోందండి. అవును సౌందర్య, నాకు కూడా అలానే అనిపిస్తోంది. సరే, రాత్రి అయిపోయింది కదా, అందరూ వెళ్ళి పడుకోండి. తెల్లవారగానే నేను దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను అని శ్రీనివాస్ చెప్పగానే అందరూ పడుకోవడానికి వెళ్తారు. రండి పిల్లలు, రండి. హాయిగా పడుకుందురు గాని రండి. పిల్లలిద్దరూ వాళ్ళ బెడ్రూమ్లో పడుకోవడానికి వెళ్తారు. అప్పుడు ఆ రూమ్లో ఉన్న మంచం దానంతకదే లేచి గాలిలో తిరుగుతూ ఉంటుంది. అది చూడగానే పిల్లలిద్దరూ చాలా భయపడిపోతారు. అమ్మా, నాన్న, అమ్మా. అని అరుచుకుంటూ పిల్లలిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. అమ్మా, నాన్న, అమ్మా. అమ్మా, మా రూమ్లో ఉన్న మంచం దానంతకదే లేచి గాలిలో ఎగురుతోందమ్మా. అది చూడగానే మాకు చాలా భయం వేసిందమ్మా. ఆ మాటలు విన్న శ్రీనివాస్ ఇంకా సౌందర్య చాలా భయపడిపోతారు. ఏంటండి ఇది? అన్నీ ఇలానే జరుగుతున్నాయి. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఏవో దయ్యాలున్నాయండి. మీరు ఏదో ఒకటి చెయ్యండి తొందరగా. నువ్వేం భయపడకు సౌందర్య, నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ ఇంత రాత్రిలో మనం ఎక్కడికని వెళ్తాం? పొద్దున్నే నేను వెళ్ళి దయ్యాలను తరిమేసే ఎవరైనా మాంత్రికుణ్ణి తీసుకొని వస్తాను. ఎవ్వరూ ఏం భయపడకండి అని శ్రీనివాస్ చెప్తాడు. అందరూ భయపడుతూ రాత్రంతా అక్కడే కూర్చొని ఉంటారు. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. పిల్లలు, ఈ తిండిపోతు అక్క తింగరి తమ్ముడు కథ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.